వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వైద్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ, సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ హీట్ నెలకొంది. 8 గంటల పాటు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగింది. ఫార్ములా ఈ కార్ కేసులో ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఐఓ ఆఫీసర్ మజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసుపై ఫిర్యాదుదారుడు దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ కారు రేసు కంపెనీ చెప్పిన వివరాలు, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ని ప్రశ్నించారు ఏసీపీ అధికారులు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఆరా తీశారు. కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు తరలింపుతో పాటు ఇప్పటికే ఏసీబీ సేకరించిన పత్రాలను ముందు ఉంచి ఏసీబీ ప్రశ్నించినట్లు సమాచారం. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు అడిగారు ఏసీబీ ఆఫీసర్లు. సైప్రస్ లో ప్రధాని మోదీ 2వ రోజు పర్యటిస్తున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ తో చర్చలు జరిపారు. డిజిటల్, స్టార్టప్ రంగాల్లో 2 దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు. 140 కోట్ల భారతీయులకు సన్మానమని మోదీ తెలిపారు. ఎయిర్ ఇండియా A1171 విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. విమాన ప్రమాదానికి కారణాలపై హైలెవెల్ కమిటీ చర్చించనుంది. విమాన ప్రయాణ భద్రత, అత్యవసర చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. మంత్రి పొంగులేటిపై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుపట్టారు. పొంగులేటి ప్రకటనతో టీ కాంగ్రెస్ చీఫ్ ఫైర్ అయ్యారు. శ్రీనివాసరెడ్డి ప్రకటన చేయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై ముందుగానే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక మంత్రిత్వ శాఖ అంశంపై మరొకరు మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై జాగ్రత్త పడాలని పీసీసీ సూచించింది. పార్టీలో చర్చించకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని స్పష్టం చేసింది. మంత్రులు వారి శాఖల పరిధి అంశాలే మాట్లాడాలని మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అద్దాల మండపంలో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా ఇంటి ఇలవేల్పు కులదైవం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని అమ్మవార్ల దర్శనం అనంతమే ఏ కార్యక్రమైనా మొదలు పెడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. వేములవాడను ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. రోజు యోగా చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువకుడిలా ఉన్నాడని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా యోగా చేయాలని మంత్రి సబితా సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెనుకొండ మండలం కియా పరిశ్రమ వద్ద పెద్ద ఎత్తున యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ చేతన్, కియా సీఈఓ కాబ్ డాంగ్లీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో యోగా ఓ భాగం కావాలని సూచించారు. అయితే ఈ కార్యక్రమానికి కియా పరిశ్రమ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పీయూష్ గోయల్ కు పండితులు వేదాశీర్వచనం చేశారు. చైర్మన్ బీఆర్ నాయుడు తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ దేశం, సమాజం అభివృద్ది చెందాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. వికసిత భారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు విజయం సాధించాలని, విశ్వగురువుగా భారతదేశం ఎదగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి మీనా, సినీ నటి ఇంద్రజలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. బ్రిడ్జి నుంచి ఆలయం వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. మరో వారం రోజుల్లో విస్తరణ పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తాండాలో ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని ధరవత్త సుమన అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన తెలిపాడు. గతంలో తన ఇల్లు కాలిపోయిందని తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని కిందకి దించి సముదాయించారు. వరంగల్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలియజేయడంతో సిటీ క్యాంపు కార్యాలయానికి లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే అధికారులు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులుగా ఇక్కడ మహిళలే ఉన్నప్పటికీ సాటి మహిళల ఇబ్బందులు అర్థం చేసుకోరా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రాజుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ గత ప్రభుత్వంలో ఎస్ఎంసీ చైర్మన్ గేటుకు తాళం వేసి విద్యార్థులను ఉపాధ్యాయులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడిలో 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పాఠశాలను పూర్తిగా మరమ్మతులకు చేసి అప్పులు పాలయ్యానని వాపోయాడు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో నిధులను దారి మళ్లించి బిల్లులు ఇవ్వడం లేదని వాపోయాడు. అందుకే పాఠశాలలకు తాళం వేశానని తెలిపాడు. మరి ఈ విషయంపై జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు సునీల్ రెడ్డిని వివరణ కోరగా గతంలో ఎస్ఎంసీ చైర్మన్ గడ్డం శ్రీనివాస పాఠశాల మరమ్మతులు డైనింగ్ హాల్ కిచెన్ షెడ్డు నిర్మించిన మాట వాస్తవమే. ఆయనకు బిల్లులు రాక పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారని అన్నారు. పాఠశాల గేటుకు తాళం వేయడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులమంతా బయట నిరీక్షిస్తున్నామని తెలియజేశారు. ఈ విషయంపై అధికారులకు తెలియజేశామని వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవంపై అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, స్థానిక కార్పొరేటర్ కేతినేని సరళ తదితరులు పాల్గొన్నారు. జూలై 1వ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వి హనుమంతరావు జన్మదినం సందర్భంగా వారి నివాసం వద్ద ఏర్పాటు చేసి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని హనుమంతరావుకి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, వ్యవసాయ కమిషనర్ చైర్పర్సన్ కోదండరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం అమలుతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం ప్రధానమైనదని అన్నారు. ఈ పథకం అమల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి ఎంతగానో ఉందని కొనియాడారు. ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా ఒకే రోజు 67.2 లక్షల మంది విద్యార్థులకు 15,000 చొప్పున ఇచ్చారని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు కూడా తెలిపారు. కూటమి ఏడాది పాలన విజయవంతంగా సాగిందని అన్నారు. కూటమి ప్రభుత్వ సంవత్సరంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని వైసీపీ నేత చిన్న శ్రీను విమర్శించారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, వీటన్నిటిపై ఓ పుస్తకం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. పెంచిన పెన్షన్ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే తల్లికి వందనం నామమాత్రంగా చేశారని తెలిపారు. ఆనాడు 15,000 ఇస్తామని చెప్పి 13,000 రూపాయలు ఎలా ఇస్తారని కూడా ప్రశ్నించారు. జగన్ నోట మాట వస్తే నమ్మకం, బాబు నోట వస్తే మోసం అవుతుందని తెలిపారు. P4 పథకంపై రాష్ట్రంలో ఎవరికీ అవగాహన లేదని అన్నారు. 2026 నాటికి విమానాశ్రయం పూర్తి కాకపోతే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుందని కూడా తెలిపారు. రేషన్ పంపిణీ వ్యవస్థను తొలగించి మళ్లీ దుకాణానికి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదని కూడా తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురువి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయానికి దర్శనానికి వచ్చిన కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్
త్రైకార్ చైర్మన్ భలయ్య నాయకులను ఆలయ చైర్మన్ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆశించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం జనగణన జరిపి ప్రజాప్రభుత్వం అనిపించుకుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి మంచి దిగుబడులు సాధించి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని వీరభద్ర స్వామిని వేడుకున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని నారాయణ పాఠశాలలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో నోటు పుస్తకాలు దందా చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ఆరోపించారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు నోటు బుక్కులు ఇక్కడే కొనాలని ఒత్తిడి చేస్తున్నారని కూడా తెలిపారు. ఈ నోట్ బుక్స్ ధరలు సాధారణ మార్కెట్ ధరల కంటే చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఇక మార్కెట్లో 50 రూపాయలు ఉంటే స్కూల్లో అందించే నోట్ బుక్ 100 రూపాయలు అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు. ఒక కమర్షియల్ బిల్డింగ్ లో నారాయణ పాఠశాల నడపడానికి అనుమతి ఎలా ఇచ్చారో విద్యా అధికారులు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. కనీస ఆట స్థలం లేని నారాయణ పాఠశాల ఏదో చిన్న ప్లాట్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ నాడు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా జీవీఎంసీ కమిషనర్ గా కేతన్ గార్గే రానున్నారు. ఇక రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసిన గార్గ్ రాజస్థాన్ కు చెందిన 2018వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా విజయనగరం, రాజంపేటలో వివిధ హోదాల్లో పనిచేశారు. నంద్యాల జిల్లా పగిడాల మండలం కేంద్రంలో సంకరేణిపల్లి గ్రామంలో తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల కుటుంబాలను కలిసి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడారు. థ్యాంక్ యూ నారా లోకేష్, థ్యాంక్ యూ సీఎం అంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దినాభివృద్ది చెందుతోందని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని తెలిపారు. G7 సమావేశాల్లో భారతదేశం పాల్గొనడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎంతో అభివృద్ది సాధించిందని కొనియాడారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో కూడిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. మండలంలోని బెల్గాం తాండాలోని క్రీడా ప్రాంగణంలో యువకులకు ఎలుగుబంటి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన యువకులు అక్కడి నుంచి పారిపోయి గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్తులంతా కలిసి తరమడంతో ఎలుగుబంటి సమీపంలోని అడవిలోకి వెళ్లింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పంట చేలల్లోకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కూడా పలువురు సూచించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేట పబ్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్లో డ్రగ్స్, గంజాయి వాడకదారులపై ఎస్ఓటీ, నార్సింగ్ పోలీసులు సంయుక్తంగా గత రాత్రి దాడులు నిర్వహించారు. కోకాపేటలోని రాబిట్ హోల్, మై క్యూబ్స్, గండిపేటలోని టస్కా పబ్లో వారు దాడులు నిర్వహించి అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 2కి గంజాయి పాజిటివ్ రావడంతో వారిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసిందే. పబ్లలో డ్రగ్స్, గంజాయి వాడితే చర్యలు తప్పవని ఎస్ఓటీ పోలీసు అధికారులు హెచ్చరించారు. ప్రతి పబ్ను క్రమ పద్ధతిలో తనిఖీలు నిర్వహిస్తామని కూడా అన్నారు.
రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని రైల్వే ట్రాక్ పై చోటు చేసుకుంది. మృతులు జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నెమలికొండకు చెందిన మచ్చా శృతి వినయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన వీరిని పక్కపక్క ఇళ్లు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో ప్రేమ వివాహానికి నిరాకరిస్తారు అనే అనుమానంతో గత ఆదివారం అర్ధరాత్రి తర్వాత భువనగిరి శివారులోని కానంతారం ఫ్లైఓవర్ కింద సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సయ్యద్ రఫీ అనే యువకుడు తన యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి 1,20,000 రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు తెలియకుండా ఎలాంటి ఓటీటీ మెసేజ్ కూడా రాకుండా డబ్బు తీశారని బాధితుడు తెలిపాడు. తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసిన కొన్ని గంటల తర్వాత మరో 10,000 డ్రా అయినట్లు ఒక మెసేజ్ మాత్రమే వచ్చినట్లు తెలిపారు. మరుసటి రోజు బ్యాంకు వెళ్లి వివరాలు అడగగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఆన్లైన్లో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు ఆయన తెలిపాడు. మరుసటి రోజు బక్రీద్ పండుగ ఉండడంతో ఆ తర్వాత వెళ్లి మీ సేవా కేంద్రంలో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో ఆదివారం ప్రమాదం జరిగింది. ప్రదేశాన్ని ముత్తోలి ఎమ్మెల్యే రామారావు పటేల్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటన గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పడవల నిర్వాహకుల వద్ద లైఫ్ జాకెట్ కిట్ ఉంటేనే అనుమతులు ఇవ్వాలని, నిరంతర నిఘా ఉంచి గజ ఈతగాళ్లను అందుబాటులోకి ఉంచాలని తెలిపారు. సిబ్బందిని పెంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మరణించిన 5 యువకుల గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ ఆందోళనకు దిగింది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు, నేతలు భారీగా తరలివచ్చారు. జీహెచ్ఎంసీ ఆఫీసర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆఫీసులోకి దూసుకువెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించారు. దీంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. హైటెన్షన్ నెలకొంది. పలువురు బీజేపీ నేతలను అరెస్టు చేసినట్లు తెలిపింది. కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో బోటు నుంచి 2 మత్స్యకారులు జారిపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇంకొకరు గల్లంతయ్యారు. మృతుడు నాగిని రాముగా, గల్లంతైన వ్యక్తి పోతురాజుగా గుర్తించారు. రాము మృతదేహం లభ్యం కాగా పోతురాజు కోసం గాలిస్తున్నారు. ములుగు జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఏటూరు నాగరం మండలం చాల్పాకలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు గిరిజనులు. దీంతో ఆ గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ పోలీసులు యత్నించారు. అయితే తమ గూడు కూల్చొద్దంటూ గళమెత్తారు గిరిజనులు. పోలీసులు అటవీ అధికారులపై తిరగబడ్డారు. గుడిసెలు కూల్చేందుకు యత్నించిన వాళ్లపై కారం చల్లి కర్రలతో ఎదురుదాడి దిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాగ్మూలం ఇవ్వనున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ పీఎస్ లో ఉదయం 11 గంటలకు వాగ్మూలం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ సాక్షి వాగ్మూలం ఇవ్వనున్నారు. సాక్షిగా పాల్గొనాలని పోలీసులు ఆయన కోరగా పోలీసుల సూచనలతో మంగళవారం వాగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరికొంతమంది వాగ్మూలాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా A1 గా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శ్రీలక్ష్మి ఎన్నిక కాగా వైస్ చైర్మన్ 2 గా టీడీపీ కౌన్సిలర్ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. చిట్టిబాబు ఎంపికపై వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతున్నారు. సాధించాలి అనే లక్ష్యం, సంకల్పం ఉంటే మహిళలు ఎక్కడైనా రాణించగలరని నిరూపించింది గిరిజన బిడ్డ సరిత. తెలంగాణలో ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్యా తాండాకు చెందిన వి సరిత మిర్యాలగూడ డిపోలో జేబీఎం సంస్థ నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మహిళా డ్రైవర్ గా విధుల్లో చేశారు. సందర్భంగా ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరితను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపింది డ్రైవర్ సరిత.
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు అంటే మోసం, అశాంతి, అరాచకమని అన్నారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. అంతులేని అవినీతితో తన వాళ్ల కోసమే చంద్రబాబు అరాచక రాజకీయం చేస్తున్నారని ఆకేపాటి విమర్శలు చేశారు. కడప జిల్లా రాజంపేటలో వెన్నుపోటు పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆవిష్కరించారు. పశుసంవర్ధక, మత్స్య, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ లో బలహీన వర్గాల బలం పెరిగిందని అన్నారు పొన్నం ప్రభాకర్. మంత్రులు కొండా సురేఖ, వాకటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బిర్లా ఐలేలియా, ఇతర బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు పొన్నం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టం మీద గౌరవం ఉందని అంటూనే కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడని ఎద్దేవా చేశారు. సత్య హరిశ్చంద్రుడిలా కేటీఆర్ తెగ బిల్డప్ ఇస్తున్నాడని అన్నాడు. అధికారులు 3 సార్లు కాదు, అవసరమైతే 300 సార్లైనా పిలుస్తారని అన్నారు బాల్మూరి. కేసులు బనాయించాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు ఆయన. ఫార్ములా ఈ రేసు అస్తవ్యస్తంగా నిర్వహించి దొరికిపోయారని కేటీఆర్ ను విమర్శించాడని బాల్మూరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా కేటీఆర్ గెలిచే పరిస్థితి లేదని అన్నారు బాల్మూరి వెంకట్. నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మకుట్టలో ఉన్న ఏజెన్సీలో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్ లో డిపాజిట్ చేయాల్సిన 45 లక్షల నగదుతో సెక్యూరిటీ ఏజెన్సీ పరారైనట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై 4వ టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ భారీగా తరలివచ్చారు. అయితే సొంత చెల్లి ఎమ్మెల్సీ కవిత మాత్రం జగిత్యాల పర్యటనకు వెళ్లింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్లిన రోజు కవిత మద్దతుగా ఫామ్ హౌస్ కు వెళ్లింది. దీంతో కేటీఆర్, కవిత మధ్య దూరం మరింత పెరిగిందంటూ పార్టీ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. కేటీఆర్ విచారణ నేపథ్యంలో హరీష్ రావు ఉదయం నుంచి తెలంగాణ భవన్లోనే ఇతర నేతలతో మానిటరింగ్ చేస్తున్నారు. కష్టకాలంలో కలిసికట్టుగా సమస్యను ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని ఆమె అన్నారు. ఇప్పుడు కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తుంది, మేము ఇలాంటి వేధింపులకు భయపడేవాళ్లం కాదు అని ఘాటుగా స్పందించారు. కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గమని అన్నారు. కార్యకర్తలను, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమని నిప్పులు చెరిగారు. తమపై ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతున్న వేళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ కి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ కు పోలీసులు తాళం వేయించారు. సీఎం రేవంత్ వస్తూ ఉండడంతో అలర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయానికి తాళం వేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిసరాల్లో ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రోడ్డుపై ఉన్న షాపులను బలవంతంగా పోలీసులు మూయిస్తున్నారు. మరి ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కిసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న లింగాల కుంటలో కొందరు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయి. స్వామివారి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లింగానికి పూజలు చేసి గుప్త నిధుల కోసం కొన్ని అడుగుల వరకు తవ్వకాలు జరిపారు. తవ్వకాల దగ్గర ఓ మట్టి కుండ, పసుపు, నిమ్మకాయలు, నీళ్లు బాటిల్ ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కీసరగుట్టలో గతంలో కూడా పలుమార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు సమాచారం. తాజాగా మళ్లీ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. ఆకతాయిల పనా, నిజంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయా అనేది అధికారులు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన బెదిరింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి మనోజ్ ఒక క్వారీని నిర్వహిస్తున్నాడు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనను 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టు తాజా ఉత్తర్వులతో బెదిరింపుల కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగనుంది.